సార్ Yeah, what is that? 9 by 5, 32. ఎందుకు అది అలా? యా. ఏమో సార్. సో సి మనకి వీ హ్యావ్ లాట్ మెనీ, వాట్ యూ కాల్, టూల్స్. చాట్ జీపీటీని అడుగు, లేకపోతే ఏదో ఒక చోట మనకి ఫార్ములా చెప్పేస్తారు, రైట్? బానే ఉంది. వాట్ ఈస్ ఎ ఫార్ములా? ఫార్ములా ఈజ్ ఎ షార్ట్ కట్ ఫర్ ఎల్ఎన్టీ ప్రాసెస్, రైట్? ఎస్ సార్. This computer science is bloody a dustbin department. Okay? A software engineer's brain is literally a dustbin. ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రోగ్రామర్ ఎస్పెషల్లీ వాడి బ్రతుకి ఎలా ఉంటుంది అంటే, ఏదో కంపెనీ వాడికి డబ్బులు వస్తాయని ఏదో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు, రైటా? ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ వాడు టేకప్ చేసిన ప్రాజెక్ట్ అకౌంట్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోండి. అప్పుడు మీరు అకౌంట్స్ నేర్చుకుంటే కానీ ఆ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయలేరు. ఈజ్ వన్ ప్రాబ్లం. సే ఒకవేళ మీరు బయోటెక్నాలజీ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు బయోటెక్నాలజీ తెలిస్తే కానీ మీరు ఆ ప్రాజెక్ట్ చేయలేరు. ఏదో డాక్టర్స్ కోసం మీరు ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, లిటరల్లీ స్పీకింగ్ ఎంబీబీఎస్ చేసిన వాడైనా కొన్ని విషయాలు మర్చిపోతాడేమో. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ డాక్టర్స్ కోసం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే వాడు ఎంబీబీఎస్ కంటే ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటాం. ఇది పెద్ద ప్రాబ్లం. సి మనకి లైఫ్ లో వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, యా నవ్యశ్రీ, ఎస్పెషలీ ఫర్ యూ పీపుల్. థింగ్ ఈస్ ఎస్ సార్. థింగ్ ఈస్ మనము విషయాలని కనెక్ట్ చేసుకోము. కనెక్ట్ ఎందుకు చేసుకోము అంటే మనకి ఆలోచించేందుకు ఆ, సమయం దొరకలేదు, అవకాశం దొరకలేదు. ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారా, చూడరా? యా నవ్య? చూస్తాం సార్. యా తబస్సుం? నో సార్. यार झूठ मत बोल यार, सब लोग देखते हैं, मुझे पता है. యూట్యూబ్ నో షార్ట్స్, సార్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తాం సార్. దాదాపుగా అన్నీ ఒకటే. అంటే ఇది ప్లాస్టిక్ డస్ట్బిన్ అయితే అది మెటాలిక్ డస్ట్బిన్, అంతకంటే పెద్ద తేడా ఏమి లేదు. ఓకే, ఎనీహౌ ద మూమెంట్ యూ ఓపెన్ షార్ట్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. హాఫ్ అన్ అవర్ ఆన్ షార్ట్స్ will let you scroll around 200 shots, right? ఎస్ సార్. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ దానికి రెండో దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? నో సార్. యూ ట్రై కమింగ్ అక్రాస్ 200 షార్ట్స్, 200 లేదా 200 రీల్స్ లో అట్లీస్ట్ మినిమం 150 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, రైట్? ఎస్ సార్. నౌ 150 different types of things lo you get political statements. Chandrababu Naidu was a good friend to YS Rajshekhar Reddy. Even for Jagan's birthday, Pawan Kalyan wished him. Pawan Kalyan's birthday, Jagan wishes him.
బట్ ఈ కింద ఉన్న వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో రీల్స్ చేస్తుంటారు. రిలీజియన్ మీద చేస్తారు, ఎడ్యుకేషన్ మీద చేస్తారు, మనీ అర్నింగ్ మీద చేస్తారు. రైట్, ఆల్ దీస్ ఆర్ గుడ్. ఎన్ని విషయాలు మీకు గుర్తుంటాయి? నవ్య? కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటాయి సార్. సే డైలీ హాఫ్ అన్ అవర్ మీరు రీల్స్ చూసారనుకోండి, 200, వాటిలో 150 టైప్స్ మీరు చూస్తే లిటరల్లీ ఎన్ని గుర్తుంటాయి? మాక్సిమం 5 సార్. 1 or 2, మ్యాక్సిమం 5. పోనీ ఆ 5 మళ్ళీ మరుసటి రోజు కనిపిస్తాయా? నో సార్. కానీ హాఫ్ అన్ అవర్లో మీకు 5 గుర్తున్నా, గుర్తులేనివి మీరు 140 అదే 195 చూసారు. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. కరెక్ట్ కదా తబసు? ఎస్ సార్. అంటే 195 మీ బుర్ర వాటిని పట్టుకోలేదు, కానీ మీ బుర్ర వాజ్ ఎంగేజ్డ్ విత్ 195 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. యునో, యా నవ్య, ఐ హ్యావ్ ఎ డైరెక్ట్ స్టేట్మెంట్. యు నో ట్రంప్, and you know why Trump is attacking Iran, and you know Iran. You know why Iran is attacking on Saudi. You know Putin. You know Putin's son. You know Zelensky. You know what Zelensky's wife does. You know what is it? JD Vance. You know his wife is an Indian. వాళ్ళ కొడుక్కి పేరు ఏదో పెట్టారు. You know Elon Musk. You know these many things. Is it or not, Navya? ఎస్ సార్. ఇన్ని తెలిసిన మీకు మీ ఇంట్లో మీ నాన్నగారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? నో సార్. మీరెప్పుడు పుతిన్తోనో, జెలెన్స్కీతోనో, ఇరాన్ వాళ్ళతోనో, అమెరికా వాళ్ళతోనో, ఇజ్రాయెల్ వాళ్ళతోనో కలిసి బతకరు. జీవితం అంతా మీరు మీ అమ్మా నాన్నతో, మీ కుటుంబంతో కలిసి బతుకుతున్నప్పుడు మీ కుటుంబంలో వాళ్ళ మనసులో ఏముంది అన్నది తెలియకుండా మీరు ప్రపంచంలో ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నారు? ఒక్క విషయం పట్ల కూడా మనసు నిలవట్లేదు. हाँ समीना, क्या बोलती है भाई? ఎస్ సార్. కరెక్టే కదా? ఎస్ సార్. మ్మ్. ఇప్పుడు సేమ్ 200 కౌంట్, రైటా? 200 కౌంట్ హాఫ్ అన్ అవర్ షార్ట్స్ లేదా రీల్స్, 200 కౌంట్ ఒక బుక్లో పేజెస్. ఇప్పుడు ఏదైనా ఒక మంచి బుక్ని తీసుకుని నువ్వు చదవడం మొదలు పెట్టావు అనుకో, 200 పేజెస్ చదివితే దానిలో యూ డోంట్ గెట్ ఈవెన్ 5 థింగ్స్, రైట్? యూ ఆల్వేస్ గెట్ ఓన్లీ 1 థింగ్. ఆ బుక్ టార్గెట్ ఏదైతే ఉందో 200 పేజీలలో వాడు ఒకటే విషయాన్ని చెప్పుకుంటాడు. సే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజిక్స్ బుక్, ఇట్ విల్ టీచ్ యూ ఓన్లీ ఫిజిక్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కెమిస్ట్రీ బుక్, ఇట్ విల్ టీచ్ యూ ఓన్లీ కెమిస్ట్రీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాథమెటిక్స్ బుక్, ఇట్ విల్ టీచ్ యూ ఓన్లీ మ్యాథమెటిక్స్. సి, ఈ బుక్ రీడింగ్ అనే హాబీ మన జీవితంలో ఎప్పుడు చేసుకోం. ఎందుకు అంటే మనకి వాల్యూ తెలియదు కాబట్టి. ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వి పీపుల్ ఫీల్, యా మేము కాసేపు షార్ట్స్ చూసుకుంటాం, కాసేపు రీల్స్ చూసుకుంటాం, పొద్దు నుంచి అలిసిపోయాం, ఇవి చూసి చూసి బుర్రని బిజీ చేసి బుర్రకి రిలాక్సేషన్ లేకుండా చేస్తాం. ఓకే, మనం ఏమనుకుంటామంటే రిలాక్సేషన్ కోసం వి వాచ్ యూట్యూబ్. సే యు ఆర్ యూజింగ్ యూట్యూబ్, రైట్ తపస్సు? ఎస్ సార్. నువ్వు యూట్యూబ్ని యూజ్ చేసుకున్నందుకు నీకేమైనా వస్తుందా అంటే, సమయం గడిచిపోతోంది జీవితంలో తప్ప ఇంకేమీ లాభం లేదు అని ఐ టెల్ యూ. ఎవరికి తెలుస్తుంది ఇంట్లో అంటే బేసిక్గా నాన్నకు తెలుస్తుంది. ఎందుకనంటే సంపాదన నాన్నది.
రైటా? ఎస్ సార్. వయసు చాలా పెరిగిపోతూ ఉంటుంది నాన్నకి. ఎందుకనంటే ఎస్పెషలీ కూతుర్లు ఉన్న తండ్రికి అయితే వయసు చాలా త్వరగా పెరిగిపోతుంది. ఎందుకనంటే కూతురు అలా అలా పెద్దదవుతుంటుంది. కూతురికి పెళ్లి చేసేయాలి. టెన్షన్. అయ్యో! నా జీవితంలో నేను ఇంకా ఎంత సంపాదించాలో, ఎంత సంపాదిస్తే నేను నా కూతురికి కరెక్ట్‌గా పెళ్లి చేయగలను. నవ్య. ఎస్ సార్. అంటే నాన్నగారి దగ్గర రూ. 1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఇంకొక 15 లక్షలు అనే నాన్న ఆలోచిస్తాడు. నౌ స్టార్ట్ థింకింగ్. మీరు యూట్యూబ్‌ని వాడుకుంటుంటే యూట్యూబ్ వాడికి లాభం. మీకేం లాభం లేదు. మోర్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ మీరు ఎస్ సార్. నెట్ బ్యాలెన్స్ వేసుకుంటే ఆ వేసుకున్న డబ్బులో ఇంత పర్సెంట్ అని యూట్యూబ్ వాడికి పోతుంది. అంత పర్సెంట్ అని యూట్యూబ్ వాడికి పోతుంది కాబట్టే వాడు యూట్యూబ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాడు. ఆ డబ్బు రాకపోతే వాడు యూట్యూబ్ స్ట్రీమింగ్ ఇవ్వడు. సో, మీరు యూట్యూబ్‌ని వాడుకోవట్లా. యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ మిమ్మల్ని వాడుకుంటోంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుకోవట్లా. ఇది కాస్త నిదానంగా, ఓపికగా ఆలోచిస్తే అర్థమవుతుంది. లేదంటే మీరు కాస్త పెద్దవాళ్ళయిన తర్వాత మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ వాడడం మొదలుపెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒరేయ్! అది మిమ్మల్ని వాడుకుంటోంది. మీరు దాన్ని వాడుకోవట్లేదు. ఏమంటావు నవ్య? కరెక్టే కదా! కరెక్టే సార్. ఏదో మనం అంటామే కాన్సంట్రేట్ చెయ్యి చదువు మీద. ఈవెన్ మనకి చాలా మంది సైకాలజిస్టులు ఉన్నారు. నాకైతే వాళ్ళు మాట్లాడే మాటలు విని నవ్వొస్తుంది. ఎవరు 'యండమూరి వీరేంద్రనాథ్' ఇంకొకరు "నువ్వు కష్టపడి చదవొద్దు, ఇష్టపడి చదువు." ఐ ఐ లిటరల్లీ సే ఇష్టపడి చదువు పనికిమాలిన మాట. మీరు ఇష్టంతో చదువుతున్నారా? నో సార్. ఇష్టంగా ఎవరు చదవరు. అందరూ ఎగ్జామినేషన్ ముందు రోజు చదివేసి, పరీక్ష రాసేసి, పరీక్షలో మంచి మార్కులొచ్చేస్తే మంచి మార్కులొచ్చిన వాళ్ళందరూ బాగా సంపాదించి, అమ్మా, నాన్నతో కలిసి బాగా సంతోషంగా ఉన్నారా? ఐ విల్ టెల్ యూ. బాగా కష్టపడి చదివి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఢిల్లీ అటుపక్క ప్రాంతంలో ఒక యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు బాంబులు పెట్టి చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని పేలుస్తున్నారు. ఢిల్లీ వరకు ఎందుకు మదనపల్లిలో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు ఏదో శనగ్గింజలు, శనక్కాయలు అమ్ముకున్నట్లు, సంతలో మొక్కజొన్న కంకులు అమ్ముకున్నట్లు కిడ్నీలు అమ్ముకొని బతుకుతున్నారు. బ్యాక్. స్టార్ట్ థింకింగ్. చదువు ఏమిచ్చింది వాళ్ళకి? ఏమి ఇవ్వలేదు సార్ వాళ్ళకి. హాహా. వాళ్ళకి చదువు ఏందో ఇచ్చింది కూడా. ఏమి ఇవ్వలేదు కాదు. ఆ చదువు ఎలా ఆపరేషన్ చెయ్యాలి, ఎలా కిడ్నీలు ఆహాహాహాహా. తీసుకోవాలి. అది మాత్రమే కాదు. అది మాత్రమే ఇస్తే వాళ్ళు ఎంబీబీఎస్ మాత్రమే అయ్యి ఉండేవాళ్ళు. అది మాత్రమే ఇవ్వలేదు. జనాల్ని ఎలా మోసం చేయాలన్న తెలివిచ్చింది. బిజీ. వాళ్ళు చదువుకున్న చదువు. ప్రకృతిలో చుట్టుపక్కల ఉన్న జనాల్ని ఎలా నాశనం చేయాలి, నువ్వు మాత్రమే ఎలా సుఖంగా ఉండాలి, ఇవన్నీ నేర్పించింది వాళ్ళు నేర్చుకున్న చదువు. ప్రపంచంలో అందరూ అలా తయారైపోతే ఎవరిని నమ్ముతారు? మళ్ళీ మనం రోడ్ల మీద ఏమి నగరంలో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చింది. బ్యాక్. పట్టపగలు కూడా తిరగదు. దీనికి కారణం ఎవరు? भाई तबस्सुम. సమీనా. సో థింక్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వీ డోంట్ థింక్. అందుకే మనకు మంచి మార్కులు వచ్చినా ఆలోచించేటప్పుడు కష్టమవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏమేంటంటే, నేనేం మీకు ప్రోగ్రామ్‌లు చెప్పట్లేదు. నువ్వు ఎలా ఆలోచిస్తే సొంతంగా ప్రోగ్రామ్ చేయగలవు, నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. నిన్ను నువ్వు కరెక్ట్ మైండ్ సెట్‌తో అంటే పనికిమాలినవి ఆలోచించకుండా పనికొచ్చేవి ఆలోచించేందుకు కావాల్సిన విధంగా మీకు నేను క్వెషన్‌లు ఇస్తున్నాను. దీనివల్ల లాభమేమి? అంటే మీరు ఒకటే విషయాన్ని కొంచెం ఎక్కువ సేపు ఆలోచిస్తారు. ఆలోచిస్తే ఏమవుతుంది? మీ మనసుకు నిలకడ వస్తుంది. మీ మనసుకు నిలకడ వస్తే మీరు కరెక్ట్ విషయాలని పట్టుకుంటారు. మనసుకు నిలకడ లేకపోతే
మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి కిడ్నీలు అమ్ముకునే డాక్టర్లుగా తయారవుతారు. మనసుకు నిలకడ వస్తే మీరు మంచి డాక్టర్గా తయారవుతారు. సమాజానికి పనికొచ్చే మనిషిగా తయారవుతారు. మోర్ ఇంపార్టెంట్ మీరు ఎంత సంపాదించారు ఇంపార్టెంట్ కాదు. ఐ హ్యావ్ సమ్ డైరెక్ట్ స్టేట్మెంట్స్. కొంతమంది మనుషులు వాళ్ళ వాళ్ళ నెత్తిన బాంబులు వేసినా వాళ్ళు చావరు. కొంతమంది మనుషులు ఊరికే నిలబడి కింద పడి చచ్చిపోతారు. అదంతా అలా ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు చేసిన మంచి చెడు దాన్ని బట్టి ప్రకృతిని డిసైడ్ చేస్తుంది. సో మనం ప్రకృతికి అనుకూలంగా బతకాలి. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయ్యారనుకో, అది నీ రోల్ మాత్రమే. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మీ నాన్న దగ్గర బిహేవ్ చేయరాదు. దిస్ ఆర్ ఆల్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఎంటైర్ గ్లోబ్. ప్రపంచంలో ప్రతి చోట ఇదే ప్రాబ్లం. ఎప్పుడైనా మేము చాలా కంఫర్ట్గా బతికేస్తాం, ఎవరు లేకపోయినా మేము చాలా కంఫర్ట్గా బతికేస్తాం, ఎందుకంటే మాకు మా పైన అంత నమ్మకం ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? యా తపస్సు, Yes, sir. మేము చాలా హ్యాపీగా బతికేస్తామని ఎప్పుడైనా అనిపించిందా? No, sir. ఎందుకలా? ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్ లైఫ్ లో. ఏం ప్రాబ్లమ్స్? ఎవరి వల్ల ప్రాబ్లమ్స్? చుట్టుపక్కల ఉన్న జనాల వల్ల ప్రాబ్లమ్స్, రైట్? ఎస్ సార్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే ఎస్. చుట్టుపక్కల ఉన్న అంటే మనుషులు అందరూ తప్పుగా ఉన్నారు, రైట్? ఎస్ సార్. మనుషులు అంటే ఎవరు? సొసైటీ సార్. ఏ ఇంగ్లీష్లో చాలా ఈజీగా చెప్పేయచ్చు. మనుషులు అంటే సొసైటీ కాదు, మనుషులు అంటే మనమే. ఎస్ సార్. మనం మనుషులు కాదా? మనుషులే సార్. అంటే మనం కరెక్ట్గా లేము, కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. అంటే ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? మేమే సార్. మనమే మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఎస్ సార్. అర్జెంటుగా అందరూ వాళ్ళని వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి అంటే వాడు పక్కనాడు నేను కరెక్ట్గానే ఉన్నాను అంటాడు. ఈగో, యాటిట్యూడ్. వాట్సాప్లో స్టేటస్ పెట్టడానికి తప్ప దేనికి పనికిరా అని ఒక ఫీలింగ్, యాటిట్యూడ్, ఈగో. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. సో వాటి నుంచి కొంచెం బయటపడండి. వాటి నుంచి బయటపడి మామూలు సామాన్య మానవుడు ఎలా బతకాలో అలా బతకడానికి ట్రై చేయండి. జీవితం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడంటే మనం అలా ఉండడానికి ట్రై చేయి, రైట్? ఇప్పుడు అలా ఉండాలంటే ఏం చేయాలి? Yes. ఏకాగ్రత. ఏకాగ్రత అగ్రత అంటే ఒక విషయం పట్ల మనం ఎక్కువ ఆ, అగ్రత అంటే దాన్ని ఎలా చెప్పాలి, దాన్ని పెద్ద విషయంగా తీసుకొని మనం వర్కౌట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ పని మనం చేస్తున్నామో దానిపైన ఏకాగ్రత ఉంటే ఆ పని మనం బాగా చేయగలము. ఈజ్ ద బేసిక్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ లివింగ్ స్పేస్, రైట్? ప్రపంచంలో Yes, sir. ప్రతి జీవికి ఏకాగ్రత. ఒక పులి వేటాడితే ఏకాగ్రతతో చూస్తుంది. చివరికి సాలెపురుగు గూడు కడితే కూడా ఏకాగ్రతతో కడుతుంది. మనుషులైన మనం ఏకాగ్రత పెట్టకపోతే దట్ ఈస్ సంథింగ్ రాంగ్. ఏమంటావు నవ్య? కరెక్ట్ సార్. సో ఇప్పుడు రీల్స్లో మనము ఎలా అయితే అన్ని చూసి ఒక చెత్త బుర్రని తయారు చేసుకుంటామో అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బతుకు కూడా ఒక చెత్త కుప్ప. వాడు ప్రపంచంలో ఎవడి కోసం ప్రోగ్రామ్ చేస్తాడో వాడిలాగా ఆలోచిస్తే కానీ వాడికి కావాల్సిన ప్రోగ్రామ్ చేయలేడు. ఇప్పుడు ద టార్గెట్ ఈజ్ సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ కన్వర్షన్. అసలు సెంటిగ్రేడ్ అంటే ఏంది, ఫారెన్ హీట్ అంటే ఏంది, అవేంటివో తెలిస్తే మళ్ళీ వాటి మధ్య మనం సెంటిగ్రేడ్ లో రీడింగ్స్. యా, వెరీ గుడ్. ఫారెన్ హీట్ లో ఏమొస్తుంది? రీడింగ్స్ ఓకే, ఫారెన్ హీట్ 32 to 12 సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అన్నది క్వశ్చన్ కాదు. అసలు వాట్ ఈస్ దట్ సెంటిగ్రేడ్, వాట్ ఈస్ దిస్ ఫారెన్ హీట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ టు మెజర్ టెంపరేచర్ సార్. వెరీ నైస్. ఎక్కడ దేనికి వాడతారు?
టెంపరేచర్స్ ని మెజర్ చేసేది సార్. అరే ఫ్యారెన్ హీట్ టెంపరేచర్కే, సెంటిగ్రేడ్ కూడా టెంపరేచర్కే, మరి రెండు రకాలు ఎందుకు ఇచ్చాడు? ఒకటి ఇస్తే చాలు కదా. తెలీదు సార్. ఏ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ యా నవ్యశ్రీ, ఎనీ ఐడియా? టెంపరేచర్ స్కేల్స్ సార్. ఏ తబస్సం కూడా అదే చెప్పింది. వేర్ టు యూస్ సెంటిగ్రేడ్, వేర్ టు యూస్ ఫ్యారెన్ హీట్. ఈ రెండు కాకుండా కెల్విన్ స్కేల్ అని ఇంకొకటి ఉంది. రైట్, ఓకే, ఫర్గెట్ అబౌట్ దట్. మనం ఇండియాలో దీన్ని పెద్దగా ఫారెన్ హీట్ అనేది హ్యూమన్ టెంపరేచర్ ని మెజర్ చేస్తాం. ఐ మీన్ చూస్తాం ఓ సార్ ఫారెన్ హీట్ తో. ఓ సెంటిగ్రేడ్ అనేది తెలియదు సార్. యా తబస్సం, ఎస్ సార్. ఇది అర్థమైందా? ఏది సార్? ఇది ఇంతకుముందు అక్క చెప్పింది. ఎస్ ఎస్ సార్. యా సమీనా, కోई ఐడియా? No, sir. యా అక్షర, ఎనీ ఐడియా? No, sir. ఎండాకాలము ఎండలు చాలా ఎక్కువ అయిపోతుంది. యా వాటర్ టెంపరేచర్ ని చెక్ చేస్తారేమో సార్. లేదు బా. ఈ మధ్య ఏదో ఈ 2-3 రోజు, ఈ రోజు ఒక రోజు కాస్త మబ్బులు కమ్ముకున్నట్లుంది. అదర్వైజ్ నిన్న అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండింది. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 38-40 degrees నిన్న. మనకి ఆ, అటుపక్కన ఏదో 2 days నుంచి వర్షాలు పడుతున్నాయి అన్నారు, హైదరాబాద్, తెలంగాణ అటువైపు. అదర్వైజ్ మనకి ఇక్కడ టెంపరేచర్ సమ్మర్లో అయితే 41-42కి వెళ్ళిపోతుంది కదా. ఎస్ సార్. ఆ అది 40 సెల్సియస్ లో మెజర్ చేస్తారు సార్. ఆ 41-42 ఏంటివి తబస్సం? సెల్సియస్ సార్. అది సెంటిగ్రేడ్స్. అదే అదే సెంటిగ్రేడ్. అంటే ఈ సెల్సియస్ మెజర్మెంట్ దేనికి వాడతారు అంటే అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ మెజర్ చేయడానికి. ఈ ఫారెన్ హీట్ దేనికి వాడతారు అంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి. ఈ డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. సే ఫారెన్ హీట్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి వాడే యూనిట్ మెజర్మెంట్, సెంటిగ్రేడ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ మెజర్ చేయడానికి వాడే యూనిట్ మెజర్మెంట్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అక్షర? Yes, sir. సమీనా, క్లారిటీ వచ్చిందా? Yes, sir. ఓకే. సో ఓకే, దీనికి మళ్ళీ కథ చెప్పాలా? ఏదో ఎవరికోట ఫీవర్ వచ్చింది అనుకోండి, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ థర్మామీటర్ వాడి హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే ఏదో 98.4 డిగ్రీ ఫారెన్ హీట్ అని రాస్తారు. రైట్, నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ 98.4, 98.6, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇది ఫిక్స్డ్ అని చెప్పడానికి కూడా లేదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆన్ ది గ్లోబ్. భూమి మీద ఒక్కొక్క స్థలాన్ని బట్టి హ్యూమన్ బాడీ టెంపరేచర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. రైట్, ఈవెన్ సైన్స్ చాలా ఎదిగింది అంటారే కానీ బీపీ, బ్లడ్ ప్రెషర్ ఈ మధ్యకాలంలో 100కి కనీసం అంటే 100 మందికి ఉన్న ఒక రోగము అని అందరూ డిసైడ్ అయిపోయినారు. అలా ఏం లేదు. యూరోపియన్ కంట్రీస్లో బ్లడ్ ప్రెషర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 120/80. ఇన్ కేస్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 140/90 వరకు కూడా ఇట్ ఈస్ ఎ నార్మల్ బీపీ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ దిస్ బీపీ. దీన్ని చెక్ చేసి 140 ఉంది, నువ్వు అర్జెంట్గా టాబ్లెట్లు మింగాల. దిస్ ఇస్ అ బిజినెస్ దట్ గోస్ ఆన్, రైట్? ఓకే, ఎనీహౌ ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి ఏదో సెంటిగ్రేడ్ టెంపరేచర్ని ఫారెన్ హీట్గా మార్చాలి అంటే అక్కడ జనరల్గా ఎక్కడైనా హాస్పిటల్కి పోతే అక్కడ చార్ట్ పెట్టి ఉంటాడు. యూ గెట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ 32 డిగ్రీ ఫారెన్ హీట్, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ 33.8 డిగ్రీ ఫారెన్ హీట్, 2 డిగ్రీ సెంటిగ్రేడ్
35.6 డిగ్రీ ఫారెన్హీట్ 3 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత రావచ్చు? 37 రావచ్చు సార్. ఏ మనం ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు, రౌండ్ ఫిగర్లు చెప్పకూడదు, మనం ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. ఏ సమీనా? ఎస్ సార్. 3 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత రావచ్చు? ఏ అక్షర? 37.4. 37.4. హౌ? 4. ఎలా? ఎలా? మీరు ఇంతకుముందు రాసిన దాన్ని చెప్తున్నాను సార్. అంటే 33 + 2 35 వేసిన 35 + 2 37 8 6 2 తగ్గింది. సో 2 తగ్గించి 4 చెప్పినాను సార్. అచ్చా, ఇక్కడ 2 పెంచినావు, ఇక్కడ ఒకటే పెరిగిందే. ఇక్కడ 2 పెంచినావు, ఓకే, కానీ ఇక్కడ మాత్రం ఒకటే పెరిగింది కదా. ఎస్ సార్. మరి ఇక్కడ 1 పెరిగితే ఇక్కడ 2 పెరిగితే ఇక్కడ 3 పెంచాలి కదా, 39 38 అనాలి కదా. ఫార్ములా ఉంది కదండి సార్. ఏ కమాన్ రే, ఫార్ములా is a shortcut for a lengthy process. Unless you don't know lengthy process, if you work out only with the formula, ఏదో షార్ట్ కట్స్తో మనం ఎక్కువ రోజులు బతకాలి అంటే బతకలేం. మనం ఆలోచించాలి అంటే మనకి అసలు ఆ ఫార్ములా ఎలా ఫార్ములా రాసినాడు వాడు. Whenever people ask, okay, I have some 14 bit space, how much data can be stored in that? Say you bluntly say 2 to the power of 14. 2 to the power of 14 is a formula that says how many bits can be stored. But how come that formula is built up అని మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. ఆ లెంగ్తీ ప్రాసెస్ అర్థమైతే కాన్సెప్ట్ అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమైతే ఫార్ములాస్ మనం సొంతంగా రాయొచ్చు. మై స్టేట్మెంట్, యూ కెన్ మేకప్ యువర్ ఓన్ ఫార్ములా, యూ కెన్ మేకప్ యువర్ ఓన్ షార్ట్ కట్ ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్. రైట్ నవ్య? ఎస్ సార్. యా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పెరిగినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెంచాలి కదా అక్షర. యా సమీన? ఎస్ సార్. ఎస్ సార్. 3 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత వస్తుంది? 37.4. యా, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. బట్ మై క్వశ్చన్ ఈస్, ఎలా వచ్చింది? ఓకే, ఎస్ సార్. సే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. యా నవ్యశ్రీ, జాగ్రత్తగా గమనించు. 32 డిగ్రీ ఫారెన్హీట్, 1 డిగ్రీ 33.8, 2 డిగ్రీ సెంటిగ్రేడ్ 35. ఇక్కడ 2 పెంచినాం, ఇక్కడ 2 తగ్గిస్తాం. ఇది కాదు, 3 డిగ్రీ సెంటిగ్రేడ్ 37. ఇక్కడ 2 ఎందుకు పెంచాలా? ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పెరిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెంచాలి కదా. ఈజ్ మై క్వశ్చన్. యూ డోంట్ హ్యావ్ ఆన్సర్. రైట్ నవ్య? ఇక్కడ 2 తగ్గిస్తాం, 4. కరెక్టే కదా నవ్య? ఎస్ సార్. రైట్. 0 డిగ్రీ అంటే 32 డిగ్రీ, 1 డిగ్రీ అంటే 33.8. అంటే దీని మధ్య డిఫరెన్స్ ఎంత? యా, 1.8 సార్. 1.8. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? -1.2. 33.8, 35.6. డిఫరెన్స్ ఎంత? 1.8 సార్. 1.8. యా అక్షర? ఎస్ సార్. వీరింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1.8 సార్. 1.8. అంటే ఇప్పుడు 5 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత వస్తుంది? 39.2 సార్. 39.2. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్కి అడగలేదు, 5 డిగ్రీ సెంటిగ్రేడ్కి అడిగారు.
41 సార్ 41. 41.0. ఎందుకు ఇక్కడ ఒక 1.8 వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ప్లస్ ఇంకొక 1.8 వస్తుంది. కరెక్టే కదా నవ్య? ఎస్ సార్. అంటే ఇప్పుడు 15 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఈజ్ ద టఫెస్ట్ క్వశ్చన్, రైట్? కరెక్టే కదా నవ్య? Yes, sir. ఎస్ సార్. నౌ ఐ విల్ గివ్ ఏ షార్ట్ కట్. ఇప్పుడు ఐ విల్ గివ్ ఏ షార్ట్ కట్. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 32 నుంచి ఒక 1.8 యాడ్ చేసినాం. అదే 3 డిగ్రీల సెంటిగ్రేడ్ అయితే 32 నుంచి 3 1.8 యాడ్ చేసినాం. అంటే ఇప్పుడు 15 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 32కి 15 1.8 యాడ్ చేస్తే వచ్చేస్తుంది. అక్షరార్థమైందా? ఎస్ సార్. సమీనా క్యా బోల్తీ హై? Yes, sir. నవ్యశ్రీ ఓకే? ఓకే సార్. అంటే ఇప్పుడు సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ గా మార్చాలి అంటే ఎలా చేయొచ్చు అంటే, ఫారెన్ హీట్ ఇప్పుడు సెంటిగ్రేడ్ 5 అన్నా ఉండని, 15 ఉండని, 150 ఉండని, ఎంతన్నా ఉండని, ఓకే, ఎంత ఉన్నా సరే యూసే 32 ప్లస్. ఎందుకునంటే 32 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ 32 డిగ్రీ ఫారెన్ హీట్. ఆ రెండు సేమ్ లెవెల్. అంటే ఫారెన్ హీట్ లో మెజర్ చేసినప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ లో మెజర్ చేస్తే 32 డిగ్రీ ఫారెన్ హీట్ అవుతుంది. సో 32 ప్లస్ సి ఇంటూ 1.8. ఎన్ని సీలు ఉంటే అన్ని 1.8లు. దిస్ కుడ్ బి యువర్ ఫార్ములా ఫర్ కన్వర్టింగ్ సెంటిగ్రేడ్ ఇంటూ ఫారెన్ హీట్, రైట్? అంటే మాకు ఫిజిక్స్ లో తప్పు చెప్పినారా సార్? ఏదో 9/5 అన్నారు కదా. 9/5 అంటే 5 1s are 5, left is 4, 0.5 8s are 40. Say same 9/5. I did. Problem is the moment you say 9/5, you get only 1. You are supposed to write 9/5.0. Then you get 1.8. Right, Navya? ఎస్ సార్. సో ఇప్పుడు ఇంత పెద్ద అనాలిసిస్ చేస్తే ఒక చిన్న ఫార్ములా మనకు పుట్టుకొచ్చు. సో ఫార్ములా ఈజ్ అ షార్ట్ కట్. ఇట్లా రాయాలంతే అని మనం గుర్తుపెట్టుకుంటే, గుర్తుపెట్టుకునేది ఎప్పుడైనా మర్చిపోవచ్చు, అర్థం చేసుకున్నది మనం ఎప్పుడు మర్చిపో. సే ఐ పికప్ ఎన్ ఎరేజర్, ఐ ఎరేజ్ దిస్, ఎరేజ్ దిస్, 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 దిస్. ఐఎమ్ ఎరేజింగ్ ఆల్ దిస్. ఎలా ఎరేజ్ చేస్తున్నాను అంటే అక్కడ రాస్తున్నాం కాబట్టి ఎరేజ్ చేశాను. నౌ అబ్జర్వ్ దిస్. I wrote something here. I can erase this. I wrote something here. Can you erase this? Ya Tabassum? Ya Tabassum? Yes, sir. ఇక్కడ గీతను గీతను ఎరేజ్ చేయగలమా? ఇక్కడేం లేదు కదా సార్. అంటే ఎరేజ్ చేయాలంటే రాసి ఉండాలి, కరెక్టా కదా? ఎస్ సార్. రాసుంటే ఎరేజ్ చేయొచ్చు, రాయని దాన్ని ఎరేజ్ చేయలేము. గుర్తు పెట్టుకుంటే మర్చిపోవచ్చు, గుర్తు పెట్టుకొని దాన్ని మర్చిపోయే అవకాశం లేదు. మరి గుర్తు పెట్టుకోకుండా సబ్జెక్ట్ రావాలంటే ఎలా అంటే, ఆలోచిస్తే అది అర్థమైపోతుంది. అర్థమైపోయింది అంటే దాన్ని మీరు మర్చిపోరు. ఈజ్ అ షార్ట్ కట్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేది నేను అందుకు. అర్థం చేసుకోవాలంటే మీరు మైండ్ని కొంచెం ఫ్రీగా వదిలి దాని గురించి, దానికి అగ్రతనిచ్చి, అంటే మనసులో ఎక్కువ భాగాన్ని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ఏకాగ్రత. కాన్సన్ట్రేషన్ అంటే అంతే. కాన్సన్ట్రేషన్ అంటే ఇంకేదో కాదు. కాన్సన్ట్రేషన్ అంటే ఏదైనా ఒక విషయం పట్ల నీ మనసులో ఎక్కువ స్పేస్ ఇవ్వడాన్ని కాన్సన్ట్రేషన్ అని అంటాం. అంతే, సింపుల్. యా నవ్య? సార్. అండర్స్టూడ్? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సే ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేయాలి అంటే కూడా ఇక్కడ సేమ్ థింగ్. 32 ఈ పక్కకు వస్తే మైనస్ అవుతుంది. సే ఫారెన్ హీట్ -32
ఈ పక్కన ఇంటూ 1.8 ఆ పక్కకు వచ్చేసరికి బై 18 అవుతుంది. బట్ ప్రాబ్లమ్ ఈజ్ ఈ రెండింటిని ఇది చేసిన తర్వాత దాన్ని 1.8తో డివైడ్ చేయాలి. సో సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు పారాంథసిస్లో F-32/1.8. రైట్? తబస్సం ఓకే? ఓకే సార్. ఓకే, ఈరోజు ఇంకొంచెం ఆలోచించి ఆ ప్రోగ్రామ్స్ని మళ్ళీ ఇంకొకసారి చేసుకోండి. టుమారో విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ టాపిక్. ఓకే నవ్య? ఓకే సార్.